కొంతమంది ఫేమస్ యాక్టర్స్ మీడియా ముందుకొచ్చి సినిమాల్లో ఏదన్నా అనుకుంటే అయిపోవచ్చు కానీ రాజకీయాల్లో అవడం కష్టం అని చెప్పేసి విమర్శించారు. ఇప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. తమిళనాడులో ఈసారి జరిగిన ఎలక్షన్స్ ఒక హిస్టరీ. చాలా మందికి వచ్చిన రిజల్ట్ ఒక మిస్టరీ. కరెక్ట్ గా ప్లాన్ చేయాలే కానీ ఇదొక బ్లాక్ బాస్టర్ సినిమా స్టోరీ. విజయ్కి మాత్రం ఫెయిల్యూర్స్, ట్రోల్స్ అనుభవించిన ఒక కమ్బ్యాక్ స్టోరీ. ఇంకా ప్రాస్ పక్కన పెట్టి పాయింట్లోకి వెళ్దాం. ప్రతి బ్లాక్ బాస్టర్ స్టోరీ వెనుక ఎన్నో అవమానాలు ఉంటాయి. విజయ్ గారిని కూడా అలాగే అవమానించారు. మనమే ఎన్నో ట్రోల్స్ చూస్తూ వచ్చాం. ఆ ట్రోల్స్ అన్ని తన సక్సెస్ కి ట్రాక్స్ గా మార్చుకున్నాడు. తమిళనాడు పొలిటికల్ హిస్టరీలోనే ఒక గేమ్ చేంజర్ అయ్యాడు. పార్టీ పెట్టి 2 years కూడా కాలేదు, అప్పుడే 100+ సీట్స్ లో విజయం సాధించాడు. అది కూడా కొన్ని డికేట్స్ గా పరిపాలిస్తున్న 2 పెద్ద పార్టీల్ని దాటి మరీ విజయం సాధించాడు. అయితే విజయ్ ఏదో ఊరికే రాజకీయాల్లోకి దూకలేదు, దీనికంటూ కొన్ని ప్లాన్స్ వేసుకొని వచ్చాడు. అవేంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్లాన్ నెంబర్ 1, సినిమా. మీరు సరిగ్గా గమనిస్తే విజయ్ చాలా సినిమాల్లో జనాలకు సంబంధించిన విషయాల్ని ఎక్కువగా నోటీస్ చేశాడు. సర్కార్ మూవీలో పాలిటిక్స్ ని ఎదిరించే ఒక కంపెనీ CEO లాగా, విజిల్ సినిమాలో ఆడవాళ్ళ శక్తిని నిరూపించే ఒక కోచ్ లాగా, అదిరింది సినిమాలో హాస్పిటల్లో జరిగే మోసాలను పసిగట్టే ఒక హీరో లాగా, ఇలా ప్రతి సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్ అయితే తీసుకొని జనాలకి దగ్గరవడం స్టార్ట్ చేశాడు. ఇలా ఈ సినిమాల్లోనే అవినీతిని వ్యతిరేకిస్తూ, ఇప్పుడున్న సిస్టమ్ ని విమర్శిస్తూ ఒక కామన్ మ్యాన్ వాయిస్ లాగా జనాలకి దగ్గరయ్యాడు. ప్లాన్ నెంబర్ 2, గ్రౌండ్ నెట్వర్క్ బిల్డింగ్. తను పార్టీ పెట్టడానికి ముందే బ్లడ్ డొనేషన్స్, సోషల్ సర్వీసెస్ లాంటివి చేశాడు. సో తను రాజకీయాల్లోకి వస్తున్నాడని జనాలకు అప్పటికే ఒక అవగాహన వచ్చేసింది. కానీ సరైన టైం కోసం చాలా వెయిట్ చేశాడు. అప్పటికే అధికార పార్టీపై జనాలకి కొంత ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అపోజిషన్ పార్టీ మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే 2 పార్టీల్ని గత 40 సంవత్సరాలుగా చూస్తూనే వచ్చారు. అభివృద్ధి సంగతి కొంచెం పక్కన పెడితే పరిపాలనలో పెద్ద తేడా ఏం లేదు. ఇలా జనాల్లో ఉన్న అసంతృప్తిని విజయ్ బాగా కనిపెట్టాడు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా కూడా జనాలకి షాక్ ఇచ్చేలాగా అనౌన్స్మెంట్ చేసిన వెంటనే పార్టీని లాంచ్ చేసేశాడు. తన ఫస్ట్ స్పీచ్ తోనే జనాలకి ఇచ్చిన హై మామూలుగా లేదు. ఆ స్పీచ్ లో మిగతా పార్టీల గురించే కాకుండా తమిళనాడులో ఎంత మార్పు రావాలో క్లియర్ గా చెప్పారు. ఆ స్పీచ్ లో ఆపోజిట్ పార్టీని విమర్శిస్తూనే తన రాజకీయాల్లోకి వస్తే తమిళనాడులో ఎంత మార్పు వస్తుందో స్ట్రాంగ్ ఎక్కిచ్చాడు జనాలకి. అలా 2-3 స్పీచ్లు పడ్డాయో లేదో జనాలకి క్లారిటీ వచ్చేసింది. ప్లాన్ నెంబర్ 3, ఫెయిల్యూర్స్. ఇవి తను ప్లాన్ చేసుకున్నవి కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల క్రియేట్ అయిన ప్రాబ్లమ్స్, అలాగే ఆపోజిషన్ పార్టీ వల్ల కొన్ని క్రియేట్ అయిన ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఫెయిల్యూర్, కరూర్లో తన సభలో తొక్కిసలాట జరిగి 40 మంది పైనే చనిపోవడం. సెకండ్ ఫెయిల్యూర్, తన వైఫే తనకి డివోర్స్ ఇవ్వాల్సి రావడం. థర్డ్ ఫెయిల్యూర్, త్రిషాకి తనకి అఫైర్ ఉందని రూమర్ రావడం. అండ్ ఫోర్త్ వన్, సినిమా లీక్ అవడం. ఈ 4 ఫెయిల్యూర్స్ తనని తొక్కేస్తాయేమో అనుకున్నారు, కానీ వాటినే తొక్కుకుంటూ పైకొచ్చాడు. కొంతమంది ఫేమస్ యాక్టర్స్ మీడియా ముందుకొచ్చి సినిమాల్లో ఏదన్నా అనుకుంటే అయిపోవచ్చు కానీ రాజకీయాల్లో అవడం కష్టం అని చెప్పేసి విమర్శించారు. ఇప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కానీ ఈ ట్రోల్స్ వల్లే సోషల్ మీడియాలో విజయ్ పై సింపతి పెరిగింది. తనని పర్సనల్ గాను, ప్రొఫెషనల్ గాను అన్ని రకాలుగాను ట్రోల్ చేశారు. కానీ విజయ్ వీటిలో దేనికి స్పందించలేదు. అది తను వేసిన అన్ని స్ట్రాటజీల్లోని గొప్పది. దీన్నే సైలెంట్ డిఫెన్స్ స్ట్రాటజీ అంటారు. ఇది తన విజయానికి చాలా ఉపయోగపడింది. తను రియాక్ట్ అవ్వకపోవడం యూత్లోను, తన ఫ్యాన్స్లోను చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అదీ కాక కొందరు సనాతన ధర్మాన్ని తొక్కేస్తా అన్నారు. అది వాళ్ళకి మైనస్ అయింది. దాని గురించి మాట్లాడకపోవడం విజయ్కి ప్లస్ అయింది. విజయ్ కేవలం యాంటీ కరప్షన్ గురించి, సొసైటీని చేంజ్ చేయడం కోసం మాత్రమే స్పీచ్లు ఇచ్చుకుంటూ వచ్చాడు. మధ్య మధ్యలో కొన్ని పంచ్ డైలాగ్స్ కూడా వేశాడు, అవి కూడా ఉపయోగపడ్డాయి. అదే కాకుండా ప్రజెంట్ పవర్లో ఉన్న పార్టీలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళందరూ సొసైటీ గురించి కాకుండా పార్టీ గురించే మాట్లాడుకుంటూ వచ్చారు. సో జనాలు మార్పును కోరుకున్నారు, ఆ మార్పును తీసుకొచ్చుకున్నారు. ఇది విజయ్కి ఒక్కసారిగా వచ్చిన విజయం కాదు, పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటే వచ్చిన విజయం. ఈ సక్సెస్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే దేనికైనా ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదు, అవమానాల గురించి ఆలోచించకూడదు. మన ప్లాన్ క్లారిటీగా ఉండాలి, మన గోల్ క్లియర్గా ఉండాలి. అనుకున్నది సాధించాలని గట్టిగా అనుకుంటే ఎవరైనా గేమ్ చేంజ్ చేయగలరు. మీ అభిప్రాయం ఏంటి? విజయ్ లాంగ్ టర్మ్ రాజకీయాల్లో డామినేట్ చేయగలడా, లేదా ఇదొక స్ట్రాంగ్ బిగినింగ్ మాత్రమేనా? కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జానకి లోకవరపు సైనింగ్ ఆఫ్.